రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు, తెలంగాణలోని 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అనేది చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఉత్తర దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఆ జిల్లాలతో పాటు మనకు హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, కామారెడ్డి ఈ జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మరో 4 రోజుల పాటు కూడా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల ఎకరాల్లో మనకు పంటలు అయితే నష్టపోవడం జరిగింది. ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది